విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. హల్లెలూయా పాడదామా. నేను మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ పాడుచు గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. నేను మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమను పాడుచు మేము పరుచుకుందాం. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని సంఘంలో నిర్లక్ష్యంగా ఉండదు. శక్తి కొద్ది దేవిని ఆరాధిస్తాం. తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమను పడుతూ
అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, 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 మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును నేను ఆగిపోను నేను పరచు దేవుని పరుచుకుందాం. అందరూ ఇక్కడ ఉండి చప్పలు కొట్టండి, వాద్యాలు వాయించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు రాఖీల పండుగకి వెళ్ళిపోయినట్టున్నారు, అవునా? అయ్యో, లోకస్తులుగా ఇంకా జీవిస్తూనే ఉన్నారు, ఎప్పుడు మారుతారో ఏమో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాగిపోదు నేను ఆగిపోను నేను, విశ్వాసములో నేను అని పాడుచు దేవుని నామమున పరుచుకుందాం. విశ్వాసంలో ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదండి. అది ఎటువంటి పరిస్థితినైనా, ఒకవేళ ఈ పండగకు నువ్వు రాకపోతే నేను నీకు అన్ననే కాదు, నేను నీకు తమ్మునే కాదన్నా సరే వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అశాశ్వతమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్నారన్నారండి, అందరూ సంతోషంగా ఉన్నారా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా. విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిన ఎడారి లోయలలో నేను నడిచినను, కొండ గుహల పీటలలో నేను తిరిగినను, నా సహాయకుడు నీవే యేసయ్యా అని పాడదామా బిగ్గరగా? చప్పలు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా. దేవానికి వందనాలు. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో పీటలలో నేను తిరిగినను, ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో పీటలలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి. చెప్తామా? నా సహాయకుడి పెట్టండి. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును యేసయ్యా, నా సహాయకుడు నీవే. ఇక్కడ పడదాం. హల్లెలూయా హల్లెలూయా
పదివేల భయముకైన పాడుచు సంతోషంగా ఆరాధిద్దాం. దేవా, ఈ దినమున తండ్రి నేను ప్రతిదీ చేయించి నీ సన్నిధానంలో ఉన్నాను దేవా, నీ సహాయం నాకు కావాలి తండ్రి అని పాడదాం. విశ్వాస
వరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో, అవును యేసయ్యా, ప్రేమించేదన్. ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ, అవును యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువను లేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు నన్ను నీవు విడువను లేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ ఊరి అందర కురసి, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరినయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరినయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నా తండ్రి నన్ను విడిచిపోయినని విడవలేదయ్యా. నా దగ్గర బలము లేదని, నా దగ్గర ధనము లేదని, నా దగ్గర ఆరోగ్యము లేదని ఎంతో మంది నా ప్రభు విడిచిపోతూ ఉంటారు తండ్రి. మనుషులు నన్ను ప్రభు శాశ్వతమైనది ప్రభు. నాయన అటువంటి స్థితిలో నుండి నా ప్రభు నువ్వు పైకి లేవనెత్తిన దేవానికి వందనాలు యేసయ్యా. నా తండ్రి నీవు లేకుండా నేను జీవించలేను యేసయ్యా. నీవు లేకుండా నేను బ్రతకలేను యేసయ్యా. నీ తోడు లేకుండా నేను బ్రతకలేను యేసయ్యా. నీ నీడ లేకుండా నా ప్రభువా నేను జీవించలేను యేసయ్యా. నీతో కూడా నేను పరలోకము చేరేంత వరకు నా ప్రభు నువ్వు నాతో ఉండి నడిపించుము యేసయ్యా. నువ్వు నాతో ఉండి నా ప్రభువా నడిపించుము యేసయ్యా. ఓ నన్ను ఆత్మీయ జీవితంలో బలపరచుము తండ్రి. ప్రతి విషయంలో బలపరచుము తండ్రి. పడిపోయిన వారుగా కాకుండా, తప్పిపోయిన వారుగా కాకుండా, త్రోయబడిన వారుగా కాకుండా తండ్రి, నా తండ్రి పిలువబడిన వారిగా ఉండడానికి సహాయం దయచేయి ప్రభువా. నీకు వందము చెల్లిస్తున్నాం. బుద్ధి కలిగిన కన్యకు వలె మెలకువ కలిగి జీవించును గాక. ఓ మెలకువ కలిగి నా ప్రభు ఉండును గాక తండ్రి. నా తండ్రి నీ పిలుపు కొరకు ఎదురు చూచును గాక నా ప్రభువా. అయ్యా నీకు వందనాలు. లోకానుసారంగా కాదు తండ్రి, ఓ ఆత్మానుసారమే మేము జీవించాలి యేసయ్యా. ఓ మా ఆత్మీయ జీవితంలో ఎన్ని ఉడుదడుకులు వచ్చినా, ఎన్నో ఆటంకములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా తండ్రి నీ చేయి విడివైన వారుగా మమ్మల్ని బలపరచుము తండ్రి. నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ ప్రేమ వర్ణించుట
యోగములు, నీకెప్పుడు రోగమైనా, నీకెప్పుడు పేదరికమైనా, నీకెప్పుడు ఇబ్బందులైనా నా మనుషుల మధ్యలో నుంచి లేవనెత్తిన దేవా, నా తండ్రి లేవనెత్తిన ప్రభా, పిలిచిన దేవా నీకు వందనాలు తండ్రి. పిలిచిన నీవు విడవని వాడువు, ఎడబాయిని వాడువు తండ్రి. ఓ ఎడబాయి నీ కృపతో మనము ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు. ఎన్ని రీతిగా నా ప్రభా, ఎట్టి రీతిగా నేను స్తుతించిన నా తండ్రి నీ రుణము తీర్చుకోలేము దేవా. నాయనా నీ ప్రేమ వర్ణించలేము తండ్రి, నీ కార్యము వివరించలేము దేవా. ఎందుకంటే నీ ప్రేమన ప్రభువా దేనితో మేము కొలవలేము దేవా, దేనితో సరి చేయలేము తండ్రి, సరితూయలేము నా ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అటువంటి నీ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మాతో నా ప్రభువా మాపై చూపించేందుకు వందములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభు ఇంతవరకు పాదర మహిం పొంది ఉన్నారు. నీ దాసి నిలబెట్టి నా ప్రభువా, ఇడాత్మతో నింపి నా ప్రభువా, అభిషేకముతో నింపి నా ప్రభువా, మాకు కావలసిన జీవాహారము దయచి. మాట్లాడుతున్నది దాసుడు కాదు, యెహోవాయే నమ్మి నా ప్రభువా, ప్రతి బిడ్డ విశ్వసించి వాక్యమును ప్రభువా శ్రద్ధగా విని ఆలోచించే ప్రభువా నాయనా నా ప్రభువా తీసుకునుగా నా ప్రభువా నీకు వందనము చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడుతున్న ప్రతి విత్తనము తండ్రి, ప్రతి వాక్యము మా జీవితంలో ఫలించును గాక నాయన, ఫలించే జీవితంలో కలిగి ఉండనుగా ప్రభా నాయన. నీకు వందనము చెల్లిస్తున్నాం. రాలని వారిని క్షమించము తండ్రి, రాలని వారిని త్వరపెట్టి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చుందాం. సంతోషంగా ఉన్న వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నిన్న పోయిన వారం మనము ఏ వాక్యం ధ్యానించామనే సంగతి మీకు అందరికీ నేను ప్రతి వారం గుర్తు చేస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వాక్యం మనం ధ్యానం చేసామమ్మా? హల్లెలూయా. స్నేహం అనే దేవుని యొక్క స్నేహితులం మనము. స్నేహం, ఈ లోకం స్నేహం వేరు, దేవుని యొక్క స్నేహము వేరు అనే విషయాన్ని మనము ధ్యానించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? హల్లెలూయా. గుర్తులేదా అందరికీ? ఓకే. ఈ యొక్క సందర్భంలో మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను ప్రభు పేరిట. ఈరోజు ఒక నూతనమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఐడెంటిఫికేషన్ గురించి మనం చూస్తున్నాం. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనే మాట మనం చాలామంది తెలుసు. నేనెవరు,
నేనేంటి, నా యొక్క అడ్రస్ ఏంది అని చాలాసార్లు మనం అలాంటి ఆలోచనలో మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనము కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న వచనాన్ని మనం చూస్తే గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తున్న అంశం ఏంటంటే ఏముంది, 2:20 వచనం మనం చదివాము ఇంతవరకు. నన్ను క్రీస్తు, మరొకసారి అది ఆ వాక్యాన్ని మనం చదువుదాం. గలతీయులు రాసిన పత్రిక 2వ తర్వాత అది చదివిన తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20 కూడా చదువుకుందాం. ఆమేన్, హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించున్నాడు అనే మాట మనము చూస్తున్నాం. చూడండి, చాలా సందర్భాల్లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను కాదు జీవించేది, నా యందు దేవుడే జీవిస్తున్నాడు, అంటే ఆయన ద్వారా నేను జీవించబడుతున్నానని తను తెలియజేస్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే మనం గమనిస్తున్న ఈ అంశం ఏంటంటే ఇక్కడ మనము నేను అనే మాట, హల్లెలూయా, నేను ఐయామ్ అని చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే నేను ఎవరో తెలుసా, నా యొక్క పలుకుబడి ఏంటో తెలుసా అన్నట్లు కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. ఈ లోకంలో చాలా సందర్భాల్లో ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తుంటాం, హల్లెలూయా. పిల్లలు చాలా సందర్భాల్లో స్కూల్ వెళ్తే ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఏమిస్తారమ్మా? ఐడెంటిటీ కార్డు ఇస్తారు. నిజంగా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఐడెంటిటీ కార్డు ఇవ్వకపోతే వాళ్ళు ఏడుస్తారు. ఐడెంటిటీ కార్డు వేసుకోవడం చాలా ఇష్టం వాళ్ళకు కదా. ఆ స్కూల్కి సంబంధించిన ఈ ఐడెంటిటీ కార్డు వేసుకొని వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా కొన్ని యొక్క వృత్తులకు ఐడెంటిటీ ఉంటుంది. ఇల్లు పలానా అని చెప్పి ఒక డ్రెస్ ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది. ఇది చూడంగానే మనము వీళ్ళు పలానా అని మనం గుర్తుపడతాం, హల్లెలూయా. తెల్లటి బట్టలు వేసుకొని తలకు ఇట్లా పాకు కట్టుకుంటే వాళ్ళు నర్సులు అని మనం గుర్తుపడతాం, హల్లెలూయా. అలాగే క్యాప్ తర్వాత కాకి డ్రెస్ వేసుకుంటే వాళ్ళని ఏమంటాం మనం? పోలీస్ వాళ్ళని గుర్తుపడతాం, హల్లెలూయా. సో ఇలాగా చాలా వాటికి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఆ యొక్క ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా నీవు కూడా చాలాసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనము ఒక కేర్ ఆఫ్ అడ్రస్తో, అంటే నా వెనుకల వీళ్ళు ఉన్నారు, లేకపోతే నేను ఏంటో అనే ఒక అపోహతోటి లేకపోతే ఒక గర్వంతో మనం ఏం చేస్తామంటే కొన్ని పనులు జరిగిస్తూ ఉంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే నా అనే ఒక తత్వం, నేను అనే ఒక తత్వంలో మనం ఉంటాం. నేను మాత్రమే చేయగలను, నేనే చేస్తా, అది నాకే తెలుసు అనే ఒక ఆలోచనతో మనం ఉంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కానీ మనం గమనిస్తే ఇక్కడ నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని మనం గలతీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అలాగే చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20 వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 వచనాన్ని మనం చదువుకుందాం. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. మన పౌరస్థితి అంటే మనము ఒక దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అని అంటే మనకు ఒక పౌరసత్వం ఉంటుంది. నేను ఫలానా దేశానికి చెందినవాడను అంటే మనము కొన్ని సందర్భాల్లో ఒక గ్రామానికి వెళ్తే మీది ఏ ఊరు అంటే పలానా ఊరు, లేకపోతే ఒక పట్టణానికి వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము పలానా పట్టణం నుంచి వచ్చామని చెప్పి మనము ఆలోచన చేస్తాం. మనం ఇక్కడ ఏమంటున్నాడంటే మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నది, హల్లెలూయా. సో మనం వాస్తవానికి ఈ లోకంలో ఉన్నంత వరకు మనము భారతీయులుగా ఉన్నాం, హల్లెలూయా. మనం ఎవరము? భారతీయులం. మన పౌరసత్వం భారతీయులు అంటే నేను భారతీయుడను అని మనం చెప్పుకోవడానికి ఇది ఒక ఐడెంటిటీ. నేను ఏ దేశస్తుడా అంటే ఒక భారతదేశానికి చెందినవాడను, నా పౌరసత్వం ఇది అని మనం చెప్పుకుంటుంటాం. ఇలాగా అన్ని విషయాలను మనం చెప్తాం. ఒకవేళ మంచి పలుకుబడి ఉంటే నేను పలానా డాక్టర్ని అని చెప్పుకోవడానికి ఎవరు కూడా
వెనకంజ వేయరు. హల్లెలూయా. సో అలాగా అన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ నీవు అని మనం కొన్ని సందర్భాల్లో అడిగితే నేను యేసు కుమారుడను, లేకపోతే నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే నా దేవుడు అని చెప్పుకోవడానికి చాలాసార్లు ఏమవుతాం, వెనకంజ వేస్తాం. కొన్ని సందర్భాల్లో చాలామంది ఉంటారు డేర్గా నా దేవుడు వాళ్ళు చెప్పుకోవడానికి, నా కేర్ ఆఫ్ అడ్రస్ నా తండ్రి నా దేవుడు అని చెప్పుకోవడానికి ఎవరు వెనకాడరు కొంతమంది. కానీ మనం కొన్ని సందర్భాల్లో ఏమైపోతామంటే, అరే ఈ పలుకుబడి గురించి చెప్పడానికి బాగుంది, కానీ నా ఐడెంటిఫికేషన్ ఫలానా అని చెప్పడానికి బాగుంది, ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ నేను యేసు ప్రభు యొక్క బిడ్డను అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు ఏమవుతామంటే ఎవరేమనుకుంటారో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ఏమనుకుంటారో అనే వెంటనే ఇలాంటి థాట్స్లోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనలో సృజించిన దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, తల్లి గర్భంలో రూపించక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, నీవు పిండముగా ఉన్నప్పుడే ఆయన కళను నిన్ను చూసిన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే గుర్తింపుగా, అంటే నేను కలిగి ఉన్నానని చెప్పుకోవడానికి మనం ఏమైపోతున్నాం అంటే వెనకంజ వేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ పౌలు భద్రుడు అంటాడు, నేను కాదు జీవించేది, ఐ యామ్ నథింగ్, నేనేమి లేను, నా యందు దేవుడే, ఆయన మాత్రమే జీవిస్తున్నాడు, ఆయన ద్వారా నేను నడుస్తున్నాను, ఆయన ద్వారా నేను చెలిస్తున్నాను, ఆయన నాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆయన భయపడట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం వెనకంజ వేయట్లే. నేను దేవుని బిడ్డను, ఆయన నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. నేను కాదు. మనం ఒక మంచి పని జరిగిస్తున్నప్పుడు, గొప్ప పని జరిగిస్తున్నప్పుడు అక్కడ రిజల్ట్ బాగుందంటే ఏం చెప్తాం? హల్లెలూయా. రిజల్ట్ బాగుంది, మంచిగా అది ఫేమస్ అయిపోయింది, అప్పుడు ఏం చెప్తామంటే ఎవరనుకున్నావు, నేనే చేసిన పని, నేను ఆ సహోదరునికి ఇట్లా అడ్వైజ్ చేస్తే అప్పుడు ఆయన దాన్ని జరిగించి అంత గొప్పగా అయిపోయింది, లేకపోతే అది జరగకుండే నేనే చేసిన పని అని అంటాం. హల్లెలూయా. ఈ దానికి చెప్పుకోవడానికి ఎవరైనా కంచవేయరు. అది నేను చేసిన, నేను సలహా ఇచ్చిన, నేను కాబట్టి జరిగించినాం, మేము కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఆ పని చేయగలిగినాం అని చెప్పుకోవడానికి ఏమాత్రం వెనకంజ వేయం. హల్లెలూయా. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ టాలెంట్ ఎవరిచ్చారు, ఈ టాలెంటు, ఈ తలంతు ఎవరి ద్వారా వచ్చింది అనేది దాన్ని మనం మర్చిపోయి నేను అనే మాట, అందుకే చాలాసార్లు నేను అనేది అహం కిందికి వస్తుంది, నేను అనేది గర్వం కిందికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బైబిల్లో భక్తులను మనం కొంతమందిని చూస్తే నా ముందర ఎవరు నిలవలేరు, నాకు భయపడిపోతారని వాళ్ళు, లేకపోతే నేను అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాళ్ళలో మనం గమనిస్తే చాలామంది మనం చూస్తాం. ఇక్కడ సౌలు కూడా వస్తాడు. కొన్నిసార్లు సౌలుకు దేవుని యొక్క సన్నిధిలో దైవదాసుడైన ప్రవక్త కొన్ని పనులు జరిగిస్తున్నప్పుడు అమలేకులను హతం చేయమని చెప్తే ఆయన ఏం చేస్తారంటే ఆ పని జరిగించకుండా మంచి మంచి కొవ్విన ఎద్దులను, కొవ్విన దూడలను అవి ఉంచితే సమయంలో వచ్చేసే వరకు ఎద్దుల రంకెలు అవన్నీ వినబడితే, అయ్యా అంటే మొత్తం చేసేసినాం, నీవు ఎట్లా చెప్పినావు అంత కూడా యుద్ధం జరిగించి అమలేకులను అందరినీ మేము హతం చేసినామని అంటే, అప్పుడు అంటాడు ఆయన, ఈ నాకు వినబడుతున్న ఎద్దుల రంకెలేంటి అని అంటే, అప్పుడు అంటాడు అంతకుముందు అప్పటిదాకా మంచిగా ఉన్న ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా కొరకు ఈ బలి అర్పించుకోవడానికి మంచి ఏమిన యొక్క మంచి దూడలను ఇవన్నిటినీ ఆయన కొరకు బలి అర్పించడానికి వచ్చినాం, అదేంటి తప్పు అన్నట్లు మాట్లాడతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన 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 వరకు వచ్చేంత వరకు నేను చేయగలను అన్నంత వరకు అవి చేస్తూ పోతాం. మనకెదురు మాట్లాడడానికి ఎవరైనా ఉంటే వారిని కూడా మనం ఎదిరించడానికి వెనకంజ వేయం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే అలాగ జరిగింది. రాజుగా నియమించింది దేవుడే, కానీ ఇప్పుడు ఆ దేవుణ్ణి మర్చిపోయి అని అంటాడు, మీ దేవుడైన యెహోవాకు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే నేను రాజును అనే తత్వము ఆ సౌలులో కనబడుతుంది. నేను తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ, నేనే అనే మాట మనం చూస్తాం. నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు అన్నట్టుగా ఆయన విర్రవీగితనం అక్కడ కనబడుతుంది. సో అప్పుడు అంటాడు, నీవు మాట్లాడడానికి వీలు లేదని సమూయేలు అంటాడు వెంటనే. దేనికి స్తోత్రం. హల్లెలూయా.
సో అంటే ఆయన గర్వాన్ని బట్టి దేవుడు అతని యొక్క సింహాసనాన్ని ఆయన నుంచి దూరపరిచినట్టు మనం చూస్తాం. అంటే నేను అనే తత్వం. అందుకే దేవుని చిత్తాన్ని ఎరగాలి. మన ఆలోచన మన చిత్తం కాదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే మనము దేవునికి అన్నీ తెలుసు కదా, నా ప్రాబ్లం తెలుసు, నా పనులు తెలుసు, నా కష్టం తెలుసు, నా నష్టం తెలుసు, అన్నీ తెలుసు. ఆయన చేయలేడా? ఆయనకు తెలుసు, ఆయన చేయలేడా అనే ఒక అపోహలో ఉంటాం. దేవుడు నీ ద్వారా పని జరిగించాలంటే నీ చిత్తము దేవునికి అనుకూలంగా మారాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనే దాన్ని లేకుండా దేవుడు నాలో ఉన్నాడు, నాది కాదు అన్నట్టు పౌలు మాట్లాడినట్టు మనము మాట్లాడగలగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని చిత్తము మనలో జరుగుతుంది. ఆయన చిత్తము నీ చిత్తము ఏకమైనప్పుడు దేవుడు నీ ద్వారా పనులు జరిగించడానికి చూస్తాడు తప్ప నేను అని ఎంతసేపు మనం గర్వపడి నా ద్వారా ఇది జరుగుతున్నా అనే ఒక అడ్రస్, నా అనే తత్వంతో మనం ముందుకెళ్తే అక్కడ ఏం జరగదంటే పనులలో మనము ఫెయిల్ అవుతుంటాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం గమనిస్తాం చాలా సందర్భాల్లో. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఒక పౌరసత్వం అంటే ఫలానా అని చెప్పడానికి. కానీ చాలాసార్లు మనం గమనిస్తే ఇక్కడ యోనా గ్రంథం మనం చూద్దాం ఒకసారి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యోనా గ్రంథం మనం గమనిస్తే అక్కడ యోనా ఒక మాటలు మాట్లాడుతున్నాడు. ఏం చూద్దాం ఒకసారి మనం చూద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకందరికి తెలిసిన స్టోరీ అది. యోనా గ్రంథంలో మనం గమనిస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే యోనా పలానా ప్రాంతానికి వెళ్ళి నువ్వు ఈ దేశం నినివే ప్రాంతానికి వెళ్ళి నువ్వు అక్కడ ప్రజలు ఇట్లా నాశనం అవుతారని ప్రకటన చేయమని చెప్పి అంటే ఆయన ఎక్కడ వెళ్తాడు? నినివేకి వెళ్ళకుండా తర్షీషు ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తాం. అవునా? దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి సందర్భంలో అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. వాళ్ళు ఓడలు ఎక్కుతాడు ఆయన. ఓడలెక్కి వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఓడ ఉన్న పెద్ద తుఫాను వస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. తుఫాను వచ్చినప్పుడు మనం గమనిస్తున్నాం. తుఫాను వచ్చినప్పుడు యోనా ఏం చేస్తున్నాడు ఏంది అని అంటే 3వ అధ్యాయంలో మనం గమనిస్తే దానికి స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయం మనం చూద్దాం. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటే పోయిన తర్వాత జరిగిన సంగతి, పోతున్న సందర్భాన్ని మనం చూద్దాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయం యోనా మొదటిది అధ్యాయము 8వ వచనాన్ని తెలియజేయమనగా అతడు ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందున్న దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈయన తన యొక్క అడ్రస్ చెప్తున్నాడు. నా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నేను ఎవరు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఏమనంటే నేను ఎవరంటే నేను హెబ్రీయుడను. హల్లెలూయా, హెబ్రీయుడను. తర్వాత సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే నీవెవరయ్యా, నువ్వెక్కడి నుంచి వచ్చినావు, ఇది ఎందుకు జరుగుతుందంటే ఆయన మీద చిట్లు వేసిండ్రు. అప్పటికే ఆ పేరు వచ్చింది యోనా అని చెప్పి, అంటే నేనే అని చెప్పి అన్నాడు. హల్లెలూయా.
సో ఎక్కడన్నా మనకు మంచి పనులు జరుగుతున్నప్పుడు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పని జరిగినప్పుడు అది బాగా జరిగితేనేమో అది నేనే చేసిన అన్నట్లుగా ఉంటుంది. కానీ చెడు జరిగితేనేమో ఎలా ఉంటుంది, నేను కాదు పలానా సిస్టర్ పలానా బ్రదర్ అని చెప్పి వేరే వాళ్ళ మీదకి మనం దాన్ని నెట్టుకుంటాం. హల్లెలూయా. అలాంటి సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ యోనా వెళ్తున్న సందర్భం, దేవుడు అతను వెళ్ళమన్న దానికి వెళ్ళకుండా ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళు ఆ సముద్రంలో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చినట్టు మనం చూస్తాం. అంతకుముందు వచనాల్లో మనం గమనిస్తే అక్కడ తుఫాను వచ్చింది. చూడండి, దేవుని సన్నిధిలో నుంచి ఆయన యెహోవా సన్నిధిలోని నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. 3వ వచనంలో మనం చూస్తాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అంత గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలగి పోగ వచ్చెను. కాబట్టి ప్రార్థించి ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన పొమ్మన్న ప్రాంతానికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యోనా, నీవు వెళ్ళయ్యా, నీవు నినివే పట్టణానికి వెళ్ళు అనంటే ఈయన తర్షీషు ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కేసాడు. యోనా వెళ్తున్న సందర్భంలో దేవుడు తనను ఆపడానికి, చూడండి అక్కడ పెద్ద తుఫాను వచ్చినట్టు చూస్తాం. ఆ తుఫాను వచ్చి ఆ సముద్రం మీద అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా, ఓడలో ఉన్న వాళ్ళందరూ, అయ్యో మీ దేవుళ్ళని ఎడుకోండి, మీ దేవుళ్ళకు ప్రార్థన చేయండి, ఎవరన్నా ఒకరు కాపాడుతారేమని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి దేవునికి వాడు ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండేను. ఇది బాగుంది, హల్లెలూయా. యోనా వాళ్ళందరేమో అయ్యో ఇంకా తుఫాను వచ్చింది, మన పని అయిపోతుంది అంటే ఈయన ఎక్కడ వెళ్ళిండు? సముద్రము కొంచెం ఆ యొక్క ఓడ కొంచెం కింది భాగానికి వెళ్ళి మంచిగా నిద్రపోతున్నాడంట. హల్లెలూయా, దానికి స్తోత్రం. నిద్రపోతుంటే అక్కడ వాళ్ళు చూసి అంటారు, ఓయ్ నిద్రపోతా అని చెప్పి ఇక్కడ రాయబడినది అట్లనే మాట్లాడతారు. అంతలో నీకేమొచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిద్రపోతున్న అతను లేపి, అరే నేమైందిరా నిద్రపోతున్నావు, నీవు లేచి ప్రార్థన చేయి, నీ దేవునికి ప్రార్థన చేయి, ఆయన నన్ను మనల్ని కాపాడుతాడేమని చెప్పి వాళ్ళు ఆయనను లేపడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేపిన తర్వాత అక్కడ ఆయన మీద చిట్టు వేసిన తర్వాత యోనా పేరు వస్తుంది. యోనా ఎవరంటే అప్పుడు ఇతన్ని వాళ్ళు గమనించి నేనే అన్నట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అప్పుడు అంటాడు, మీరు ఏం చేస్తారంటే, ఇంకా ఈ కీడు మాకు సంభవించను, నీ వ్యాపారం ఏమిటో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేను అనే మాటను తీసుకోకుండా యోనా, హల్లెలూయా, నేను అనే మాటను కాకుండా నీవెవరయ్యా, నీవెక్కడి నుంచి ఉన్నావు, నీ పని ఏంటి, నీ వ్యాపారం ఏంటి, ఇదంతా అడిగినప్పుడు మనకి ఇట్లాగే బయట ఏమన్నా ఊర్లలో కానీ ఇంకేమన్నా అడిగితే మనం ఏం చెప్తామంటే, మన ఐడెంటిటీ కోసం లేకపోతే మనం చేస్తున్న వృత్తి ఏదైనా గొప్ప ఉంటే వాటిని చెప్పేస్తాం. కొన్నిసార్లు గొప్ప లేకపోతే అదాన్ని మనం చెప్పాం. హల్లెలూయా. అది మంచిగా అనిపిస్తే మనం చెప్తాం, ఇది బాగుంది అనుకుంటేనే కొన్నిసార్లు చెప్తాం. కానీ కొన్నిసార్లు అది కాకపోతే పలానా పని చేస్తాం లేదా అన్నట్టుగా మనం మాట్లాడతాం. ఇక్కడ యోనా ఏం చెప్తున్నాడు అంటే, నీవెవరు అని అన్నప్పుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు ఆయన, నేను హెబ్రీయుడను. హల్లెలూయా, నేను హెబ్రీయుడను. మళ్ళీ హెబ్రీయుడు ఒకటే కాదు, మరి ఏం చెప్తున్నాడు, సముద్రము భూమికి, హల్లెలూయా, సముద్రమునకు భూమికిని సృష్టికర్తయ్యాయి ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క అడ్రస్ చెప్తున్నాడు. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే నా దేవుడు అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా దేవుడిని నేను ఆరాధిస్తా. ఆయన ఎవరో తెలుసా, ఆయన ఈ సముద్రాన్ని సృజించిన వాడు. హల్లెలూయా. ఈ సముద్రాన్ని సృజించిన దేవుడు, ఇగో ఆ భూమిని సృజించిన దేవుడు, ఆకాశమందున్న దేవుడు ఆయన యందు నేను భయభక్తులు గలవాడను అని ఎంత
గొప్పగా చెప్తున్నాడు యోనా అంటే, ఈ దాన్ని చూస్తున్నప్పుడు నేను కొన్నిసార్లు అనుకున్నా, అరే ఎంత క్లియర్గా, అరే నేను కాదురా బాబు, ఇక్కడ తుఫాన్ వచ్చింది నాకు తెలియదు, నీ ఏమైందో నాకు తెలియదు, నా పని నాకు తెలియదు అని చెప్పి అనే అవకాశం మనం తీసుకుంటాం. అక్కడ తుఫాన్ వచ్చింది, నన్ను బట్టి వచ్చిందంటే వీళ్ళు కొడతారేమో, ఏమవుతుందో అని చెప్పి మనం ఏం చేస్తామంటే దాన్ని చెప్పకుండా దాచివేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యోనా క్లియర్ అన్నాడు, నన్ను బట్టి వచ్చింది అయ్యా అది. నేను ఎవరంటే నేను హెబ్రీయుడను. హల్లెలూయా. అయితే అక్కడ మొదలుపెట్టిండు ఆయన. ఎక్కడే మొదలుపెట్టిండు అంటే మనం గమనించాలి, సమస్య వచ్చిన దగ్గరనే మొదలుపెట్టిండు ఆయన. మనము కొన్నిసార్లు సమస్య ఒక దగ్గర వస్తే ఇంకొక దగ్గర వెతుక్కుంటాం, ఇంకొక దగ్గరికి ప్రయత్నం చేస్తాం. ఈయన అంటున్నాడు, ఇగో సముద్రమును సృజించిన దేవుడు. హల్లెలూయా. సముద్రంలో సమస్య వచ్చింది, తుఫాను సముద్రంలో వచ్చింది, అక్కడే స్టార్ట్ చేసాడు, సముద్రము సృజించిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అయితే నాకు భయం లేదు అని చెప్పడానికి ఇంకా ఇండైరెక్ట్గా ఆయన అంటాడు, ఈ సముద్రంలో ఏం జరిగినా నాకు భయం లేదు, ఎందుకంటే సముద్రమును తయారు చేసింది, హల్లెలూయా, సముద్రమును క్రియేట్ చేసిండు ఆయన. ఆయన ఎందుకు భయభక్తులు గలవాడను, నేను ఆయన బిడ్డను, నేను ఆయనను ఆరాధించేదే, ఆయన నేను ఆరాధిస్తున్నా, ఆయన నా అడ్రస్ అయి ఉన్నాడు, ఆయన ఐడెంటిటీ అయి ఉన్నాడు, ఐ యామ్ బిలాంగ్స్ టు హిమ్ అని క్లియర్గా చెప్తున్నాడు దేవుడు యోనా దేవుని గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నిజంగానే ఇక్కడ మనం గమనిస్తే ఆయన అంటాడు, ఇంకా ఏం చేయాలి మరి అంటే, నన్ను కట్టేసి ఎక్కడ పడేస్తారు, సముద్రంలో పడేయండి. చాలా అది ఆ మాటలు మాట్లాడడం అంత ఈజీ, సముద్రంలో పడేయమనడం అంత ఈజీ కాదు. కానీ ఈయన మొదలుపెట్టిండు ఎక్కడంటే సముద్రంలో సమస్య వచ్చింది కాబట్టి సముద్రంలో ఆయన అంటున్నాడు, నా దేవుడు సముద్రాన్ని తయారు చేసిన దేవుడు, క్రియేట్ చేసిన దేవుడు. హల్లెలూయా. నీకు సమస్య ఎక్కడొచ్చిందో అక్కడే మనము ఏం చేయాలంటే ప్లాన్ చేసుకోవాలి, అక్కడే దాన్ని మొదలు పెట్టాలి, అక్కడే దాన్ని నయం చేయడానికి, లేకపోతే అక్కడే దేవుని యొక్క సన్నిధిలో మనం దాన్ని త్రుంచివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సమస్య ఒక్క దగ్గర వచ్చి ఇంకో దగ్గర ప్రయత్నం చేస్తే అది జరగదు. ఎందుకంటే ఇక్కడ యోనా వచ్చిన సమస్యను క్లియర్ చేస్తున్నాడు. ఏంటంటే సముద్రము నుంచే ప్రారంభించండు, నా దేవుడు ఈ సముద్రంను సృష్టించిన దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రంలో తుఫాన్ వస్తే ఏంటి, సముద్రంలో ఇంకేమొస్తే ఏంటి, నా దేవుడు సముద్రాన్ని తయారు చేసిండు, ఆయన క్రియేట్ చేసిండు అని చెప్తూ అన్నాడు. ఇగో చూడండి, మనము ఈ యొక్క ఆత్మీయ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఇదిగో నిన్ను తయారు చేసిన దేవుడు, నిన్ను క్రియేట్ చేసిన దేవుడు, నీలో ఉన్న సమస్య, నీకు ఎదురవుతున్న సమస్య ఇంకేదైనా సరే, నీ చుట్టూ ఏదైనా చుట్టుకున్నా సరే, ఇగో తుఫాను లాంటి ఒక గొప్ప తుఫాను నీ మీదకి వచ్చినట్లు, నీ జీవితంలో అది రగులుతున్నట్లు, అది లేస్తున్నట్లు, ఆ తుఫాను నీ మీదకి వస్తున్నట్లు, నీ మీదకి అది నిన్ను ముంచుతున్నట్టుగా కనబడితే నీవు భయపడనవసరం లేదు. ఎందుకంటే నిన్ను తయారు చేసింది, నిన్ను క్రియేట్ చేసింది నీ యొక్క దేవుడు అనే సంగతిని నీవు యోనాలాగా ఎరిగి ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను తయారు చేసిండు, నాలో ఉన్న అవయవాలన్నీ కూడా ఆయన తయారు చేసిండు. ఏది బాగలేకపోతే, ఏది సరిలేకపోతే ఆయన దాన్ని సరిచే సమర్థుడై ఉన్నాడనే సంగతిని మనము మర్చిపోకూడదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం భయపడిన అవసరం లేదు. నన్ను తయారు చేసిన ప్రతి పార్ట్, నా యొక్క ఆర్గన్స్ అన్నీ ఆయన తయారు చేశాడు. కాబట్టి నాకున్న ప్రతి సమస్యను ఆయన సరిచేస్తాడని నమ్మి దేవుడు నా యొక్క ఐడెంటిటీ అని చెప్పగలిగే ఆ తాకతు, ఆ సామర్థ్యాన్ని మనం పొందుకోవాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యోనా సముద్రమును సృజించిన దేవుడు, నేను హెబ్రీయుడనయ్యా, సముద్రమును భూమిని సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడను అని మనం చెప్పగలగాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. నాట్యం ఆడుతున్న సంగతిని ఎవరంటే దావీదు ఈ యొక్క మందసం ముందు ఆయన దాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన రాజు అని మర్చిపోయాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఐడెంటిటీ ఉన్న వ్యక్తి, ఒక మంచి ఒక గుర్తింపు అంటే ఒక రాజుగా ఉన్న వ్యక్తి నేను రాజుననే సంగతిని మర్చిపోయి ఆయన దేవుని సన్నిధిలో
నాట్యం ఆడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము దేవుని సన్నిధిలో మనం గంతులు వేద్దాం, ఆరాధన చేద్దాం, దేవుని మహిమపరుస్తాం అని అనుకున్నప్పుడు చూడండి, చాలాసార్లు పిల్లలైన వాళ్ళు లేకపోతే యవనస్తులైన వారు ఎక్కడెక్కడో గంతులు వేస్తారు, ఎక్కడెక్కడో ఆడతారు. ఆడడం మంచిదే, నేర్చుకోవడం మంచిదే, కానీ నీవెక్కడ ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నావు, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చోట నీవు అంత గంతులు వేస్తున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు అనేది గమనించాలి. అలాగా వేరే ప్రాంతాల్లో వేరే చోట్లలో మనం అలాంటి ఆ డ్యాన్సులు వేస్తూ గంతులు వేస్తుంటాం, కానీ దేవుని సన్నిధికి వచ్చే వరకు కదలమంటే కదలరు, మెదలమంటే మెదలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఐడెంటిటీ గుర్తొస్తుంది. నేను ఎవరంటే నేను ఫలానా, నేను డ్యాన్స్ చేయలేను, నేను మాట్లాడలేను అన్నట్టుగా ఉంటారు. చూడండి, నీవు దేవుని సన్నిధిలో నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని కుమారుడవు. ఆయనని చూస్తున్నప్పుడు, నీవు గంతులు వేస్తున్నప్పుడు, నీవు ఆనందిస్తున్నప్పుడు ఆయన నిన్ను చూసి ఆనందపడతాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు గంతులు వేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి డ్యాన్స్ చేసినా సరే, ఎట్లా గంతులు వేసినా సరే, ఎట్లా తిరిగినా సరే, మనం ఏం చేస్తామంటే ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు రా అని అంటాం, కానీ డ్యాన్స్ కాదని చెప్పాం. హల్లెలూయా. వాడు ఎట్లా ఎగిరితే అట్లా అది నాట్యం ఆడుతున్నాడని మనం అనుకుంటాం. అది దేవుని సన్నిధిలో తల్లిదండ్రుల ఆయన బిడ్డల పట్ల అలాగే ఉన్నట్టుగా దేవుడు కూడా దేవుని సన్నిధిలో నీ ఐడెంటిటీని మర్చిపోయి, హల్లెలూయా, నేను అనే ఒక తత్వాన్ని మర్చిపోయి, నాకున్న ఆ ఐడెంటిటీని మర్చిపోయి, నేను డ్యాన్స్ ఆనందిస్తూ దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడాలనే ఒక తపన మనకు ఉండాలి. ఎందుకంటే దానియేలు, ఆ దావీదు ఆయన దేవుని సన్నిధిలో ఆ మందసం ముందు డ్యాన్స్ చేస్తూ ఆయన తను మర్చిపోయినట్టు మనం చూస్తాం. తన భార్య తనను చూసి అయ్యో ఇదేంటి నువ్వు రాజుగా ఉండి అని ఆమెకు ఒక ఆలోచన వచ్చి ఆయనను ఏం చేస్తానంటే కొంతవరకు తూలనాడినట్టు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో నీవెవరో అనే సంగతిని నువ్వు మర్చిపోయేటట్టుగా ఉండాలి. నీ ఐడెంటిటీ ఎవరంటే నా దేవుడు అన్నట్లు ఉండాలి. చూడండి, దావీదు నేను రాజు అనే సంగతిని మర్చిపోయాడు. ఆయన సొంత ఐడెంటిటీని మర్చిపోయాడు, కానీ ఆయన ఐడెంటిటీ ఎవరు అని చూపిస్తున్నా అంటే నా దేవుడే. ఆయన సన్నిధిలో నేను నాట్యం ఆడుతున్నా. నా అడ్రస్, నా కేర్ ఆఫ్ అడ్రస్, నా ఐడెంటిటీ అంతా కూడా నా దేవుడు అయినాడు. ఇంకా ఇంతకు మించింది ఏది లేదు అన్నట్టుగా తను మరిచిపోయి డ్యాన్స్ చేస్తున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి పరిస్థితిలో అలాంటి ఆలోచన కలిగి ఉండాలి మనం. కొన్నిసార్లు అందుకే నేను చెప్తున్నా, ఏం చేస్తామంటే ఐడెంటిటీతో వస్తాం, నాకున్న పలుకుబడితో మనం వస్తాం, నాకున్న బ్యాక్గ్రౌండ్తో మనం ఉంటుంటాం. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం దేవుని బిడ్డలుగా ఉండి ఆయన సన్నిధిలో ఆరాధించాలి. మనకున్న ఐడెంటిటీ అందుకే నేను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో పాటు నేనేం చేయబడ్డాను, సిలువ వేయబడ్డాను. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్, నీవు అలాగా అనుకుంటే ఖచ్చితంగా నీవు కాదు, దేవుడే నీలో నివసిస్తున్నాడు, దేవుడు నీతో వస్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను వారిలో ఉండి వారితో సంచరించదను అనే మాట కొరింథీ పత్రికలో మనం చూస్తాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో ఉండి వారితో పాటు నేను సంచరిస్తాను. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన యొక్క ఐడెంటిటీ అయి ఉన్నాడు. ఆయన నా ఆధారం, నా కేర్ ఆఫ్ అడ్రస్, నా దేవుడే అని యోనా చెప్పినట్టుగా నేను హెబ్రీయుడను, ఎదుగో సమస్య వచ్చిందా అక్కడే నా దేవుడు దాన్ని తయారు చేశాడు. హల్లెలూయా అన్నట్టుగా మనం ఉండాలి. అందుకే మనం గమనిస్తే ఆయన అంటాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి మళ్ళీ చెప్తున్నాడు, ఏంటయ్యా ఎందుకు నీవు ఇట్లా ఇదంతా ఎందుకు జరిగిందంటే అక్కడ అంటున్నాడు, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవు తెలియజేసి గనుక మరింత భయపడి అప్పుడు అధికమవుతున్నది రాకుండా నిమ్మనిచ్చినట్లు అడగగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచిగా చెప్తున్నాడు కదా యోనా. చూడండి అయ్యా, ఈ సమస్య నా ద్వారానే వచ్చింది. హల్లెలూయా. సమస్య కారణం ఎవరు? నేనే. హల్లెలూయా. సో
సో నేను కాదని చెప్పడానికి కాకుండా తప్పించుకోవడానికి చూడట్లేదు ఆయన. నా ద్వారానే ఈ తుఫాను వస్తుంది, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నా, ఆయన సన్నిధి నుంచి పారిపోవడానికి వెళ్తున్నప్పుడు ఇదంతా కూడా నన్ను బట్టి వచ్చింది. కాబట్టి ఇక మీరు ఏం చేయాలి, ఈ తుఫాన్ అంతా కూడా నన్ను బట్టి వచ్చింది కాబట్టి నన్ను సముద్రంలో పాడవేయండి. హల్లెలూయా. సముద్రంలో పడేయండి, అప్పుడు ఈ తుఫాను నిమ్మలం అవుతుంది అని అంటే నిజంగానే వాళ్ళు అతన్ని సముద్రంలో పాడవేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వెంటనే తుఫాను ఆగిపోయినట్టు మనం చూస్తాం. దేవానికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీవు ఉంటున్నప్పుడు చూడండి, మనము నిజం చెప్పుకోవడానికి, అబద్ధం ఆడకుండా నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, ఒక ఆలోచన కావాలి, నీ దేవుడు నీకున్నాడనే ఒక తత్వం కావాలి. ఇక్కడ అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, నాకు కాదు, నాకు సంబంధం లేదు, తుఫాను బట్టి నన్ను బట్టి ఎందుకు వస్తాయా తుఫాన్ అని చెప్పి అవకాశం ఉన్నది, వాదించవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నా, అందుకే ఈ తుఫాను వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు ఎవరిని ఆధారం చేసుకొని, ఎవరు నీ ఐడెంటిటీగా ఉండి, నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరై ఉన్నారు అనే సంగతిని నీవు మర్చిపోతున్నావా, నీవు తీసుకొని వెళ్తున్నావా అనే ఒక ఆలోచన మనం చేద్దాం. ఎందుకంటే ఈరోజు నా ద్వారా వచ్చింది. ఒక సమస్య వస్తే దాని పరిష్కారం కూడా దేవుని సన్నిధిలో మనం కనుక్కోవచ్చు. ఇదిగో ఈ తుఫాన్ నా ద్వారా వచ్చింది, ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎవరు? నేనే. నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించనని వారితో చెప్పాను. వారు ఓడను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వ్యర్థమాయను. హల్లెలూయా. చూడండి, ఈయన చెప్పిండు, అయ్యా నన్ను వేయండి అని అంటే వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ ప్రయత్నం అంతా వ్యర్థమైంది. చూడండి, చాలాసార్లు ఇలాగంటారు. మనం కొన్ని సందర్భాల్లో నిజం చెప్తే జరగదు, నిజం చెప్తే ఒప్పుకోరు. అరే ఇలా చేయండి అబ్బా అని అంటే ఎవరు ఒప్పుకోరు. ఇది నిజం అని అంటే అది ఒప్పుకోవడానికి చాలా కష్టమైతే జనాలు. అబద్ధం చెప్పినామా వెంటనే ఒప్పుకుంటారు, దాని కొరకు ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఈయన నిజం చెప్పిండు, నన్ను తీసుకెళ్ళి సముద్రం లేయమని, కానీ వీళ్ళు ఇంకా వేరే ప్రయత్నం చేస్తున్నారు. అదాన్ని తగ్గించుకోవడానికి వేరే తనలో ఉన్న వాటిని బయటకేస్తూ దాన్ని బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నం అంతా కూడా విఫలమైపోయింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే యోనను సముద్రంలో వేసినారో వెంటనే ఏమైంది, అది సముద్రము నిమ్మలమైనట్టు మనము చూస్తాం. చూడండి 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. దేవునికి స్తోత్రం. చప్పలు కూడా దేవునామని మహిమపరుద్దాం. ఎందుకంటే నిజం, వాస్తవం ఏదైతుందో అది సత్యం కాబట్టి అలాగే జరుగుతుంది. దేవుని సన్నిధిలో తను అన్నాడు, నన్ను సముద్రంలో పడేయండి, ఇది ఆగిపోతుంది అన్నాడు. నిజంగానే ఆయన సముద్రంలో పడవేయంగానే తుఫాను ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సమస్య తానే అని చెప్పినా కూడా కొన్నిసార్లు మనుషులైన మనం ఏం చేస్తామంటే, సమస్య మనకు తెలుసు కొన్నిసార్లు పరిష్కారం, కానీ దాని వైపు ప్రయత్నం చేయం. హల్లెలూయా. కానీ సమస్య పరిష్కారం లేని దగ్గర మనం ఏం చేస్తామంటే వెతుక్కుంటూ ప్రయత్నం చేస్తాం, విఫల ప్రయత్నం చేస్తాం, కానీ అది జరగదు. హల్లెలూయా. కాబట్టి నిజంగానే ఆయన ఎత్తి సముద్రంలో పడేస్తే అక్కడ తుఫాన్ ఆగిపోయింది. ఇదిగో ఈయన ఏం చెప్తున్నాడంటే, నా కేర్ ఆఫ్ అడ్రస్, నా ఐడెంటిటీ, నా దేవుడు ఈ సముద్రాన్ని తయారు చేసిన వాడు. అంటే చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే ఇండైరెక్ట్గా, సముద్రంలో తుఫాన్ వేస్తే నాకేంటి భయం, నన్ను సముద్రంలో పడేస్తే నాకేంటి భయం, నా దేవుడు సముద్రాన్ని సృష్టించిన వాడు, దాన్ని సరిచేయడానికి, దాన్ని ఆపడానికి ఆయన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఆ తుఫాను ఆపడానికి సమర్థుడైన వాడు, ఆ తుఫాను రేపడానికి సమర్థుడైన దేవుడు నా దేవుడు అని ఆయన ఇండైరెక్ట్గా వారితో మాట్లాడుతున్నట్టు మనము చూస్తాం. హల్లెలూయా. సో కాబట్టి సమస్య వచ్చినప్పుడు, లేకపోతే నీవు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి మనం భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. ఆ సమస్యలో దేవుడు నీకు ఒక మార్గాన్ని ఇస్తాడు, ఆ సమస్యలో దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని మనం చూస్తూ ఆయన చెప్పినట్టు మనం చేస్తే దేవుడు గొప్ప కార్యం నీ కొరకు ఆయన చేయడానికి సిద్ధంగా
ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తుఫాన్ ఆగిపోయింది. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనెవరు అంటే నేను హెబ్రీయుడను. హల్లెలూయా. ఈ సమస్య ఎట్లా వచ్చిందంటే నా ద్వారానే వచ్చింది. మరి ఈ సమస్య ఎట్లా పోతుంది? సింపుల్గా నన్ను తీసి సముద్రంలో పడేయండి. హల్లెలూయా. సో మనం దేవుని సన్నిధిలో ఆయన మన కేర్ ఆఫ్ అడ్రస్. ఈ దేవుడు నా దేవుడు, ఈయన నాకు ఆయన ఆధారము, నేను ఆయనను కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఏమాత్రం మనము వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసింది ఏమంటే సముద్రాన్ని తయారు చేసిన దేవుడు. మనం అక్కడే ఉన్నాం. సముద్రాన్ని తయారు చేసిన దేవుడు. తుఫాన్ అంటే అది మామూలు విషయం కాదు. ఒక కుటుంబంలో అలజడి వచ్చిందంటే, ఒక కుటుంబంలో గొడవలు అయినాయంటే అవి అంత సింపుల్గా తీరిపోవు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేని బట్టి ఆ సమస్య వచ్చింది, దేని బట్టి అక్కడ ఆ కార్యం అలా జరిగిపోయింది అని తెలుసుకోవడానికి దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవే అక్కడున్న ప్రతినిధివి. నీవే ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం తీసుకోవడానికి దేవుడు నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చిండు. ఆ ఐడెంటిటీని ఉపయోగించి నిజం చేయాలంటే ఆ సమస్యను పరిష్కారము చేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా దేవుని సన్నిధిలో నుంచి మనం ఎంత దూరం వెళ్తాం. అందుకే ఆయన అంటాడు, దావీదు మహారాజుడు, నేను ఆకాశంకి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు, నేను దిగాంతంలోకి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు, నేను ఎక్కడ వెళ్తే అక్కడ నీవు ఉన్నావు. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడ పారిపోదును దేవా, నేను ఎక్కడ పారిపోదును, నీవెక్కడైనా ఉంటావు. హల్లెలూయా. అయితే యోనా మాత్రం ప్రయత్నం చేసిండు పారిపోవడానికి. కానీ యోనా ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే సమస్యకు పరిష్కారము మన దగ్గర ఉన్నది. సమస్యకు పరిష్కారం దేవుడు చూపిస్తాడు. దేవుడే దానికి ఆధారం అని మనం తెలుసుకోవాలి. ఆయన సమస్య వచ్చిందాన్ని, అందుకే చాలా సందర్భాల్లో నీకు శ్రమకు మించిన సమస్య నీకు రాదని బైబిల్ చెప్తుంది. నీవేదైతే శ్రమ పడుతున్నావో ఆ శ్రమకు మించిన సమస్య నీకు రాదు. నీవు దాన్ని భరించగల శ్రమ మాత్రమే నీవు పొందుకుంటావు. అంతకు మించిన శ్రమ నీవు పొందుకోవు. దాన్ని దేవుడు నీకు ఎదుర్కొనే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. భయపడక, దిగులు పడక, దాని మూలమేదో మనం గమనించాలి. దాని మూలాన్ని మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ సమస్య మన ద్వారా దేవుడు పరిష్కరిస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి దావీదు వలె మనల్ని మనం మర్చిపోయి నాట్యం ఆడాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఐడెంటిటీతో వస్తారు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనిస్తాం. అంతకుముందు కూడా మనం చూసినాం చాలాసార్లు. నయమాను అనే వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన ఐడెంటిటీతో వచ్చాడు. నేను ఎవరు, నా సంగతి ఏంటి, నేను ఒక దేశానికి రాజుకున్నా, నా ఐడెంటిటీ ఏంటంటే నేను సైన్యాధ్యక్షుడను అని చెప్పి ఆయన వచ్చేసిండు. కానీ చూడండి, అతనిలో ఉన్న అహం, అతనిలో ఉన్న ఆధిక్యత, అతనిలో ఉన్న పలుకుబడి, అతనిలో ఉన్నటువంటి ధనధాన్యాలు అన్నీ కూడా అతన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను కాదు అని అనుకోవడానికి ఆయన లేదు. సో అందుకే అతనికి ఏం జరగలేదంటే అతను అంతసేపు దేవుని యొక్క మాటకు లోబడినంత వరకు అతని అద్భుతం చూడలేడు. సో అందుకే చాలాసార్లు మనం ఇంకా గమనిస్తే బైబిల్ గ్రంథంలో నేను అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ మనం గొలియాతను చూస్తాం. నేను అని వచ్చినాడు. నా ముందర నీవు ఏంట్రా, ఒక పిల్ల కాకి అంతే, నేను చీల్చి చెండాడి ఈరోజు నేను కాకుల గద్దలకు వేసేస్తా అని అంటాడు. అతని యొక్క ఐడెంటిటీ అది, నేను అనే విర్రవీగుతనం. కానీ ఇక్కడ మనం గమనిస్తే దావీదుకు అలాంటిది లేదు. దేవుడు తన ఐడెంటిటీ అయి ఉన్నాడు. తర్వాత యోనా అంటున్నాడు, నా అడ్రస్ ఏంటంటే నేను హెబ్రీయుడను, ఈ యొక్క సముద్రాన్ని సృజించిన దేవుడను, దేవుని యొక్క భక్తుడను, మళ్ళీ భూమిని తర్వాత ఆకాశమందున్న దేవుడు ఆయన యందు నేను భయభక్తులు గలవాడను. హల్లెలూయా. సో నీవు ఎలాంటి ఐడెంటిటీ కలిగి ఉన్నాం, ఎలాంటి కేర్ ఆఫ్ అడ్రస్ను కలిగి మనం ఉన్నాం. చూడండి, కొంతమంది అంటారు, నేను ఎవరో తెలుసా, నా వెనుకలు ఎవరున్నారు తెలుసా, నా సంగతి ఏంటో తెలుసా అని అంటారు. నా వెనుకలు ఎవరున్నారు అంటే పలానా బలగం ఉన్నది, లేకపోతే పలానా గొప్ప వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. యోనా అలా చేయలేడు. యోనా అన్నాడు, నా దేవుడే నా వెనుకల ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఏం చెప్తున్నాం. కొంతమంది అలాగుంటారు, ముందుకెళ్తారు, ఎవరన్నా ఎంటుండి నువ్వు చూసుకోపోరా మేము ఉన్నామంటే అయిపోయా, దూసుకొని పోతారు. అంత అక్కడే ఏమైపోతారు, అక్కడ వాళ్ళు అంటే దొరికిపోతారు.
ఏమైపోతారమ్మా, దొరికిపోయి వాళ్ళకు అది చేత కాదు, వెనుకలు రారు, వాడు అక్కడ అయిపోతాడు. చాలాసార్లు అలాగ జరుగుతుంది. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరినో చూసుకొని, ఇంకొంతమంది అనుకుంటారు మనం ఇలా ఉండి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు, గొప్ప కార్యాలు అద్భుతాలు జరుగుతున్నప్పుడు వీళ్ళ దగ్గర ఎవరున్నారప్ప, వీళ్ళు ఇంతగానో ధైర్యంగా ఉంటారు, వీళ్ళేంట్రా, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అంటే మనం ఏం చెప్పాలి? హల్లెలూయా, నా వెనకాల నీ వెనకాల ఎవరు లేరు, దేవుడున్నాడనే సంగతిని మనము చెప్పకుండానే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవిస్తున్న విధానం, మనం మాట్లాడుతున్న విధానం, మనం జరిగిస్తున్న పనులను బట్టి నీ దేవుడు నా దేవుడు ఎవరో తెలిసేటట్టుగా మనము ఆ యొక్క అడ్రస్ను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇదిగో సమస్తమును నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేస్తున్నాను అని అంటాడు ఒక భక్తుడు. నేనేం చేస్తున్నా? సమస్తము నేను చేస్తున్నా. నన్ను బలపరచువాడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తము జరిగిస్తున్నా. అలాగే నేను దేవుడు నిన్ను బలపరచాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను ఎలాంటి ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నాం, ఎలాంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి యొక్క అడ్రస్ను మనం కలిగి ఉన్నాం, ఎలాంటి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు కలిగి ఉన్నావు, ఏ ఐడెంటిటీతో నువ్వు కనపరుచుకుంటున్నావు, ఈ లోకంలో ఫలానా నేను అని చెప్పి నీవు ఏ ఐడెంటిటీతో నువ్వు వెళ్తున్నావు. ఇదిగో ఒక వ్యక్తి ఒక ఉద్యోగి అయితే ఇదిగో నేను ఫలానా అని చెప్పుకుంటాడు. ఒక వ్యక్తి ఒక కుమారుడు అయితే ఇదిగో నా తండ్రి ఫలానా అని చెప్పుకుంటాడు. ఇదిగో నీవు పౌరసత్వం, ఏ పౌరసత్వం కలిగి ఉన్నావు, ఇదిగో నేను భారతీయుడను అని ఎలాగైతే చెప్తున్నాడో అలాగే ఏమనంటాడు, నేను హెబ్రీయుడను. హల్లెలూయా. అలాంటి ఒక ఆలోచన ఈరోజు మనం కూడా కలిగి ఉందాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య ఏదైనా సరే, ఆ తుఫాన్ లాంటి సమస్య వచ్చినా సరే నీవు జడియక, భయపడక, దిగులు పడక దాన్ని ఎదుర్కొనే సామర్థ్యము నీకుంటుంది. ఎందుకంటే నీ ద్వారా ఏం జరుగుతున్నా దేవుడు నీ ద్వారా పని జరిగిస్తాడనే ఒక నమ్మకం మనకు కావాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నమ్మకం మనకు కావాలి. దాని ద్వారా మనం జరిగిస్తూ ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా మనం అప్పుడు ఏం చేస్తామంటే ఆ యొక్క తుఫానును మనం జయిస్తాం, ఆ యొక్క సమస్యను మనం జయిస్తాం. ఆ సమస్యలో ఒక మార్గం దేవుడు నీకు ఇస్తాడు, దాన్ని జయించే అవకాశం మనం పొందుకుంటాం. అలాగని మనం అబద్ధం ఆడకూడదు, అలాగంటే మనం తప్పించుకోకూడదు, అలాగని చెప్పి మన అడ్రస్ను తప్పుగా చెప్పుకోకూడదు, నేననే తత్వాన్ని మనం తీసుకోకూడదు. నా ద్వారా ఇది జరిగిందని, గొప్ప జరిగినప్పుడు ఒకలాగా, లేదు తప్పు జరిగినప్పుడు లేదు నేను కాదు ఫలానా వాళ్ళు అని చెప్పి అలాంటి తప్పించుకునే తత్వం మనకు ఉండకూడదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏది జరిగినా దేవుడు నీ ద్వారా జరిగిస్తున్నాడు అన్నట్టుగా, నేను అని కాకుండా దేవుడు నా ద్వారా చేస్తున్నాడు అనే ఒక ఆలోచనతో మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా, చూడండి అక్కడ యోనా ద్వారా అక్కడ జరిగిన సంగతిని మనం గమనిస్తే వారందరినీ కూడా దేవుడు రక్షించినట్టు మనం చూస్తాం. యోనా, అక్కడున్న వాళ్ళందరూ కూడా యోనా దేవుడు గొప్పవాడు, యోనా దేవుడు ఆయన ఈ సముద్రాన్ని తుఫాన్ ఆపిన దేవుడు అని తెలుసుకోవడానికి యోనా ద్వారా ఒక అవకాశం దొరికింది. నీ ద్వారా నా ద్వారా దేవుడు ఒక అద్భుతం జరిగిస్తే ఇదిగో 10 మందికి అది కనపరిచేటట్టుగా, 10 మంది దాన్ని చూసినట్టుగా, ఇంకో చిన్న అద్భుతం కాదు, గొప్ప అద్భుతం కొరకు, గొప్ప అటెంప్ట్ కొరకు మనం వేచి చూడాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సందర్భంలో మనకు వస్తున్న సమస్యను బట్టి మనం భయపడదు, వచ్చిన అవకాశాన్ని బట్టి వచ్చిన సమస్యను ఒక అవకాశంగా తీసుకోవాలి. ఇది దేవుడు గుర్తించినట్టుగా, ఇది ప్రజలు గుర్తించినట్టుగా, ఈ సమస్యలో దేవుడు కార్యం నా జీవితంలో జరిగిస్తాడు, ఈ సమస్యకు కారణము నేనే, ఆ తర్వాత దేవుడు దాన్ని జరిగిస్తాడనే ఒక ఆలోచనతో, ఒక ముందు చూపుతో దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారుగా మనం ఏం చేయాలంటే భయపడక ఎదుర్కోవాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటప్పుడు జరుగుతుంది. అందుకే మనం చూస్తాం, ఎవరంటే ఏలియా బయలుదేవతలు ఆరాధించేవాళ్ళు దాదాపుగా 400 మంది ఉంటే ఆయన ఒక్కడే నిలబడి రోషం కలిగి అంటాడు, మీరు ఒకవైపు నేను ఒకవైపు, ఇప్పుడు ఒక ఎద్దును తీసుకొని అక్కడ దాన్ని బలిపీఠం కట్టించి మొత్తం దాన్ని ఏం చేయాలి, తునకలు చేసి ఆ బలిపీఠం మీద వేసి తర్వాత నిప్పు లేకుండా దాన్ని అంటిద్దాం అని చెప్పి ఒక షరతుకు దిగిండు. దానికి స్తోత్రం. హల్లెలూయా. షరతుకు దిగి ఆయన అంటాడు, మీరు మీ దేవుని వేడుకోండి, నేను నా దేవుని వేడుకుంటా. హల్లెలూయా.
సో ఆ తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. వాళ్ళందరూ ఎంతో ప్రయత్నం చేస్తారు, విఫల ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు, కొట్టుకుంటారు, రక్తాలు గారుచుకుంటాడు, దేవుడిని కొరకు ప్రార్థన చేస్తారు, బయలా అని చెప్పి వాళ్ళు గోల చేసి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ కూడా ఆ బయలు దేవుడు వచ్చి అక్కడ ఆ కందకాన్ని దాన్ని ముట్టించి తర్వాత దాన్ని అంటిపెట్టే అవకాశం తీసుకోడు. చూడండి, వాళ్ళు రక్తాలు గారుచుకుంటున్నారు. అప్పుడు అంటాడు ఏలియా అంటాడు, అరే మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లేపండి, ఇంకా దారిలో ఉన్నాడేమో, ఇంకా గట్టిగా కేకలు వేయండి, వస్తున్నాడేమో. హల్లెలూయా. సో ఇలాగా వాళ్ళని హేళన చేసి మాట్లాడతాడు, ఇంకా చాలా దూరంలో ఉన్నాడేమో. అంటే ఎంత ధైర్యం ఉంటే ఆయన తన దేవుని మీద నమ్మకం ఉండి అలాగ చేస్తాడు అనే ఒక ఆలోచన మనం చూద్దాం. రోషం కలిగి నేను మన దేవుడు ఎవరో తెలిసేటటువంటి ఒక అవకాశం తీసుకోవాలి. వచ్చిన సమస్యలో మనం భయపడకూడదు, వచ్చిన కష్టంలో మనం భయపడకూడదు, అక్కడే నిలబడి దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలి. చెప్పాలి కూడా, దేవునామాన్ని మహిమపరుద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిలబడ్డాడు, యోన నిలబడ్డాడు, అక్కడే భయపడకుండా. ఆ తర్వాత నన్ను సముద్రంలో ఏమన్నాడు, వేసిన తర్వాత వాళ్ళకు పరిష్కారం దొరికింది. అలాగే ఇక్కడ 400 మంది బయలు దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గోల చేసిన కానీ అక్కడ ఏం జరగలేదు. ఆ తర్వాత మీరు నా యుద్ధకు రండి, ఇప్పుడు నా సమయం అని చెప్పి ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ ప్రజలు ఎరుగున్నట్టుగా ఈరోజు నీవు నా దేవుడు అని ఈ ప్రజలు తెలుసుకున్నట్టుగా, నీవే దేవుడు అని తెలుసుకున్నట్టుగా, ఇక్కడ ఈ యొక్క కార్యం జరుగునట్టుగా అగ్ని దిగి వచ్చి ఈ కందకాన్ని కాల్చినట్టు ప్రార్థన చేస్తే వెంటనే అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మొత్తం నీళ్ళతో పాటు దాన్ని ఏం చేస్తుంది, కాల్చి పడేసినప్పుడు మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకు అంటే నిలబడాలి, మనం నిలబడాలి. ఒక అద్భుతం జరగాలంటే రిస్క్ తీసుకోవాలి, ఒక కార్యం జరగాలంటే మనమే నిలబడాలి, నీవే నిలబడాలి, నేనే నిలబడాలి. నీవు పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఆ సమస్యను ఎదుర్కోవడానికి దేవుని చేత నిలబడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో నిలబడతాడు, దేవుని చేత మనం నిలబడి ఆ సమస్యను ఎదుర్కొనేవారుగా ఉండాలి. అక్కడ అద్భుతం జరిగింది. అలా అంటున్నారు, ఇగో ఏలియా దేవుడే దేవుడు, ఏలియా దేవుడే దేవుడు అని రాజుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడానికి అవకాశం తీసుకున్నాడు. ఎందుకంటే రోషం కలిగి జీవించాలి. నా అడ్రస్ నా దేవుడై ఉన్నాడు, నా కేర్ ఆఫ్ ఐడెంటిటీ నా దేవుడే, నా పౌరసత్వము పరలోకమందున్నది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంతకాలము నేను భారతీయుడను, నా భారతదేశం యొక్క పౌరసత్వం నాకున్నది. కానీ నా నిజమైన పౌరసత్వము నా యొక్క పరదేశంలో, ఎందుకంటే నాకు ఒక అవకాశం దొరికింది, నాకు ఒక ఐడెంటిటీ ఉన్నది. ఆ ఐడెంటిటీ ఏంటంటే నా రక్షణ ఆధారము నా దేవుడు. ఆ ఐడెంటిటీని నేను కలిగి ఉన్నాను, నాకు రక్షణ వచ్చింది. నేను ఈ ఐడెంటిటీ కార్డు తోటి నేనేం చేశానంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని నేను తీసుకుంటా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నా పౌరసత్వము పరలోకమందున పౌరసత్వం. హల్లెలూయా. ఒక దేశంలో ఉన్నవానికి ఒక పౌరసత్వం ఉంటుంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవెవరి దేశంలో ఉన్నావు? నీవు భారతదేశంలో ఉన్నావు, ఆయన భారతదేశం యొక్క పౌరసత్వం మేము కలిగి ఉన్నాం. అలాగే దేవుని యొక్క పౌరసత్వం, పరలోక సంబంధ పౌరసత్వం, ఈ లోకంలో ఉంటూ నీవు దేవుని యొక్క ఐడెంటిటీని కలిగి, దేవుని యొక్క పౌరసత్వం కలిగి, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా ఒక ఐడెంటిటీ కార్డుతో, ఒక పౌరసత్వంతో నీవు పరలోకం కొరకు పాకులాడేవాడుగా, పరలోక సంబంధమైన ఆ యొక్క దాని కొరకు నీవు ఉండేవాడుగా, నా పౌరసత్వం పరలోకమందున్నది అన్నట్టుగా మనం ఉండేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నీవు భారతీయుడివే, నేను భారతీయునే, కానీ పరలోకంలో దేవుని పౌరసత్వం కలిగి, హల్లెలూయా, ఇక్కడ కూడా ఉన్న సందర్భంలో దేవుని యొక్క ఐడెంటిటీతో మనం ముందుకు సాగేవారుగా, రక్షణ భాగ్యము నీవు పొందుకున్నవాడుగా, దేవుని ఐడెంటిటీ కలిగి, నా కేర్ ఆఫ్ అడ్రస్ నా దేవుడు, నా ఐడెంటిటీ నా దేవుడు, నేను కాదు అన్నట్టుగా మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. యోనాను మన దేవుడు మన ముందుంచాడు, అలాగే దావీదును దేవుడు మన ముందుంచాడు. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో వారి వలె, చూడండి, పౌలును మన ముందుంచాడు. ఎందుకంటే జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడ్డాను. నీవు నా అనే తత్వం లేకుండా దేవుని చిత్తానికి లోబడి, దేవుని యొక్క మాటకు లోబడి, ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా, ఆయన చిత్తానికి అనుకూలంగా జీవించేవారుగా మనం నిలబడితే ఖచ్చితంగా విజయము మనదవుతుంది.
దానికి స్తోత్రం. హల్లెలూయా. విజయం ఎవరవుతుంది? నీది నాదవుతుంది. అలాగ మనము కేర్ ఆఫ్ అడ్రస్ నా దేవుడే అన్నట్టుగా ప్రతి పరిస్థితికి పరిష్కారం నా దేవుని దగ్గర ఉన్నది అనే ఒక ఆలోచనతో మనం ముందుకు సాగేవారుగా ఈ లోకంలో ఉంటూ మనము భయపడక సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అందరం కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు తండ్రి. మహోన్నతుడా మా పరమ తండ్రికి స్తోత్రం. ఈ దినము తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజంగా ప్రభువా, మా యొక్క ఐడెంటిటీ అనేక రకాలుగా మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాం. నేను పలానా ఒక లాయర్నని, పలానా ఒక డాక్టర్నని, పలానా ఒక పారిశ్రామికవేత్తనని, లేకపోతే రాజకీయ నాయకుడనని, లేకపోతే ప్రభువా నేను పలానా దాని పలుకుబడిన ఆ పేర్లతో మనం చెప్పుకోవడానికి, ఐడెంటిటీ కలిగి ఉండడానికి, ఒక గుర్తింపు కలిగి ఉండడానికి ఈ లోకంలో చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగిస్తుంటాం. అలాగే దేవుని కుమారుడనే ఒక ఐడెంటిటీ కలిగి ఉండడానికి ప్రయత్నం కలిగి దానికి వైపుగా మనం పరిగెత్తేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. అలాగే అనేక మందికి ఈ ఐడెంటిటీని కలిగి ఉండడానికి, ఈ ఐడెంటిటీని తెలుసుకోవడానికి, ఈ కేర్ ఆఫ్ అడ్రస్ను వారు వెతుక్కోవడానికి, వారికి ఒక మార్గదర్శిగా, ఒక అవకాశం ఇచ్చేవారుగా మనం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ దినం దేవుని యొక్క సన్నిధిలో ఆయన కింగ్డంలో నీవు ఆయన వారసుడుగా, ఆయన పౌరసత్వం కలిగి ఆయన రాజ్యంలో వారసుడుగా, పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉండడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మనం ఎవరిని గురించి మనం చెప్పుకుంటున్నాం? ఇదిగో ఈ సమస్య వచ్చిందా, దేవుడు నాతో ఉన్నాడు, ఆ సమస్య పరిష్కారము దేవుని దగ్గర ఉన్నది అని నీవు నేను యోనా వలె నిలబడి దాన్ని ఎదుర్కొని దేవుని సన్నిధిలో ముందుకు సాగేవారుగా, మంచి జరిగినప్పుడేమో నేను, చెడు జరిగినప్పుడేమో ఫలానా వాళ్ళు అని చెప్పి దాన్ని వేరే వారికి మీదికి మరలించక, చెడు జరిగినా మంచి జరిగినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని సన్నిధిలో ఇది నేనే, నా ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు, ఈరోజు దేవుడు ఒక అద్భుతం నా కొరకు నిలబెడుతున్నాడు, ఈ దాంట్లో నేను భయపడక నేను నిలబడతాను, ఖచ్చితంగా దేవుడు నాకు విజయం ఇస్తాడు, యోనా వలె నేను ఎదుర్కొంటాను, తర్వాత ఇదిగో ఏలియా వలె నేను నిలబడతాను అని చెప్పి మనం నిలబడేవారుగా, దావీదు వలె తను మరిచిపోయి నాట్యం ఆడేవారుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ దినం నీవు భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నా, నీ ఐడెంటిటీ ఏదైనా మనం ఈ లోకంలో అది ఉండడం మంచిదే. కానీ దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ను కలిగి ఆయన ద్వారా మనం చెల్లిస్తున్నాం, ఆయన ద్వారా మనం నడుస్తున్నాం. పరలోక రాజ్యంలో నిజమైన వారసత్వము, నిజమైన పౌరసత్వము ఉన్నదని ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడే దేవుని అడ్రస్ కలిగి దేవుని యొక్క క్రియలను చేస్తూ ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి వందనాలు. నేననే తత్వం ఉండకుండా, నేననే ఈగో ఉండకుండా, నేననే ఒక అహం ఉండకుండా ప్రభువా, నాలో నుంచి దాన్ని తీసివేయి, నీ చిత్తాన్ని నేను కనుకొని నేను నిన్ను అప్పచెప్పుకోవడానికి సహాయం దయచేయి ప్రభువా. ఇదిగోనైనా యోనా ఎలాగైతే అడ్రస్ నీ గురించి చెప్పాడో, భూమిని సముద్రాన్ని సృజించిన దేవుడు, ఆకాశమందున దేవుడు, ఈ భూమిని సృజించిన దేవుడు, ఆయన యందు నేను భయభక్తులు గలవాడను అని తనను తాను కనపరుచుకున్నాడు. ఈరోజు నీవు ఎలా కనపరుచుకుంటున్నావు? దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క ఐడెంటిటీని కలిగి, దేవుని యొక్క అడ్రస్ని నీవు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? వచ్చిన సమస్యలో భయపడక నీవు నిలబడితే ఖచ్చితంగా దేవుడు తుఫాన్ అయినా సరే, అది ఇంకా అగ్ని అయినా సరే, ఏది అయినా సరే దేవుడు దాని నుంచి తప్పిస్తాడు, దేవుడు దాని నుంచి నిన్ను విజయం ఇస్తాడు. ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బిడ్డను మీరు దర్శించిన నీకు వందనాలు. నిజంగా ప్రభువా, నేననే తత్వం ఉండకుండా, నేననే ఒక ఆ ఈగో ఉండకుండా ప్రభువా, నీవే నాలో జీవిస్తున్నావనే ఒక ఆలోచనతో ముందుకు సాగేవారుగా, యోనా వలె ఒక అడ్రస్ కలిగి, యోనా వలె ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కలిగి మేము ముందుకు సాగేవారుగా దేవా, అయ్యా మేము ఉన్నట్టు సహాయం దయచేయి. సమస్యకు పరిష్కారము నా ద్వారా నీవు జరిగిస్తావని ఒక నమ్మకంతో మేము ముందుకు సాగేవారుగా, మేము నడుచుకునేవారుగా సహాయం దయచేయి. కొన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిలో గొప్ప మేలుతో నింపండి, గొప్ప మహత్ కార్యాలు మీరు జరిగించండి. చిన్న ఒక అద్భుతం జరిగినప్పుడు గొప్ప అద్భుతం కొరకు, గొప్ప కార్యం కొరకు మేము నిలబడదుము గాక, ఆ కార్యంలో మేము విజయం పొందుకుందాము గాక. మనుషులు చూసినప్పుడు, ప్రజలు చూసినప్పుడు ఇదిగో వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, వీరి ద్వారా గొప్ప కార్యం జరిగిందని తెలుసుకున్నట్టుగా
మేము నిలబడదుము గాక, మేము ఎదుర్కొందుము గాక, సమస్యకు కారణం కనుక్కుందుము గాక అనే గొప్ప కృప మా ద్వారా ప్రభా నీకు మహిమ వచ్చినట్టుగా సహాయం దయచే. కొన్న ప్రతి బిడ్డను అలాగా మా అడ్రస్ నీవేని తెలియజేసేవారుగా ప్రతి ఒక్కరిని ముద్రించమని ప్రార్థిస్తున్నాం. మీ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రభా ప్రతి గలిబిలిని, ప్రతి అలజడిని, ప్రతి భయమును, ప్రతి ఆందోళనను తొలగించి ప్రభా నీ ద్వారా మేము చెల్లిస్తున్నాం, నీ ద్వారా మేము నడుస్తున్నాం, నీవే మా ఆధారమని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ముందుకు సాగేవారుగా ఉన్నట్టు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అలాగే మనం